హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుందా లేదా అనే దానిపైన నా యొక్క అనాలిసిస్ని ఈ వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మనము ఈ వీడియోలో క్లుప్తంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుందా లేదా, ఏ అంశాలు ఈ లిస్ట్కి అంటే బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి అనే దానిపైన నేను డిస్కస్ చేస్తాను. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ జూనియర్ పంచాయతీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు కండక్ట్ చేయడం జరిగిందనమాట. పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ అందరు రాసాము, తర్వాత రిజల్ట్స్ అనేది ప్రకటించారు. దాని తర్వాత కోర్టు కేసులు ఇతర అంశాలన్నీ వచ్చాయి. సో ఈరోజు మనం న్యూస్ పేపర్ కూడా చూడడం జరిగింది. ఈ యొక్క త్వరలోనే ఆఫర్ లెటర్లు ఇవ్వబోతా ఉన్నారని చెప్పి చాలామంది నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏమంటారు, ఈ కమిటీ రిపోర్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయా లేదా అని అడగడం జరిగిందనమాట. అంటే చేంజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా చాలామంది కమెంట్ రూపంలో అడగడం జరిగింది. సో మనకైతే ఎక్కడ అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మనం ఈ యొక్క న్యూస్ని కనుక గమనించినట్టయితే అందులో ఏమిచ్చారంటే అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. పంచాయత్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క ప్రెస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంది. అంటే ఆయన చెప్పడం జరిగిందనమాట, మేము ఈసీకి లెటర్ రాసాం. అంటే కింద మనకు అక్కడ ఉంటుంది కాలంలో ఒక హైలైటెడ్ ఏరియా బాక్స్లో ఉంటుంది, అక్కడ మేము ఈసీకి లెటర్ రాయడం జరిగింది. 2-3 రోజులు పర్మిషన్ వస్తుంది అనుకుంటున్నాము, ఆఫర్ లెటర్లు ఇవ్వబోతామని. సో ఆఫర్ లెటర్లు ఎవరికి ఇస్తారో మీకు కూడా తెలుసు. ఆఫర్ లెటర్ ఎవరికి ఇస్తారంటే ఒక క్యాండిడేట్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫర్ లెటర్ ఏంటంటే నువ్వు సెలెక్ట్ అయ్యావు, నీకు అంటే నువ్వు సెలెక్ట్ అయినట్టు ఒక ధృవీకరణ, అంటే నీదంతా కరెక్ట్గా ఉన్నట్టు, నీ సర్టిఫికేట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నువ్వు వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆఫర్ లెటర్. తర్వాత అపాయింట్మెంట్ లెటర్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఈ పలానా తేదీన జాయిన్ అయ్యారని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వడం, దాన్ని అపాయింట్మెంట్ లెటర్ అంటారు. సో ఓవరాల్గా దానికి దీని పెద్ద తేడా ఏమి ఉండదు. సో మీరు జాయిన్ అవుతారు కాబట్టి. సో ఇది నన్ను కామెంట్ కూడా ఈ క్వశ్చన్ చేయడం జరిగింది, ఆఫర్ లెటర్ అని అంటున్నారు, అపాయింట్మెంట్ లెటర్ అని డిఫరెన్స్ ఏందని అడిగారు. సో అది కూడా చెప్పడం జరిగింది. సో మీకైతే క్లియర్గా ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఆఫర్ లెటర్లు ఎవరికి ఇస్తారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వారికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది అనేది మనకందరి చాలా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అదే జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది కాబట్టి ఆఫర్ లెటర్లు త్వరలో ఇవ్వబోతా ఉన్నారు. సో మనము ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సెకండ్ మెరిట్ లిస్ట్లో భాగంగానే మనకు ఈ యొక్క అంశాలు దీనికి ఏవేవి అంటే బలాన్ని చేకూరుస్తున్నాయంటే ముఖ్యంగా మనకి క్యాండిడేట్స్ అటెండ్ కాకపోవడం, క్యాండిడేట్స్ నాట్ అటెండెడ్ అంటే కొంతమంది క్యాండిడేట్లు ఈ యొక్క వెరిఫికేషన్కి అటెండ్ కాలేదు. అంటే కొన్ని సెంటర్లో కానివ్వండి, ముఖ్యంగా ఇక్కడ క్యాండిడేట్లు అటెండ్ కాని వారిని నెక్స్ట్ స్టాండ్ బై లిస్ట్లో పిలవడం జరుగుతుంది అనమాట. అంటే నెక్స్ట్ ఎవరు ఉంటే వారిని పిలవడం జరుగుతుంది. సో ఇట్స్ వెరీ క్లియర్, ఎందుకంటే వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాలేదు కాబట్టి నెక్స్ట్ వారిని ఇస్తారు. ఓకే రైట్, ఇక్కడ ఓకే రైట్. తర్వాత ఇది అన్ని కేటగిరీస్కి అండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏలో ABCDE వరకు, అలాగే ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్లు కూడా. సో ఇది అయిపోయింది. అంటే వెరిఫికేషన్ అటెండ్ కాని వారిని నెక్స్ట్ పిలవడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా మనకి ఇక్కడ స్పోర్ట్స్ కోటా, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే PH డిజైబిలిటీస్, సో ఇతర ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 కేటగిరీస్ అనేది వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఈ స్పోర్ట్స్ అనేది ఏం చేస్తూ ఉన్నారంటే స్పోర్ట్స్లో భాగంగా చాలా అంటే ముఖ్యంగా నేను గమనించింది ఈ యొక్క స్పోర్ట్స్ని రిజర్వేషన్ వర్తింపజేయడానికి వారు ఈ యొక్క డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి ఈ యొక్క బాధ్యతని అప్పచెప్పడం జరిగిందనమాట. సో అంటే ఏం చేస్తారంటే క్యాండిడేట్లు ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వారిని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెదర్ ఈజ్ క్రెడెన్షియల్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేయడం జరిగిందో అవి కరెక్టా కాదా అని చెప్పి వారు క్రాస్ వెరిఫై చేస్తారు. సో అలాగే నేను ఆల్రెడీ చేశాను, GOMS నంబర్ 74 దాని ప్రకారంగా వీరు సర్టిఫికేట్లని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ఒక గేమ్ ఆడారు, మీరు వాలీబాల్ ఆడడం జరిగింది, ఎక్కడి నుంచి ఆడారు, డిస్టిక్ నుంచి ఆడడం జరిగింది. సో డిస్టిక్ నుంచి ఆడారు కాబట్టి ఏదైతే డిస్టిక్ అసోసియేషను
ఆ యొక్క గేమ్స్ కండక్ట్ చేసిందో మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ని మీరు తీసుకొని డిస్ట్రిక్ట్ అథారిటీకి దగ్గరికి వెళ్తే, డిస్ట్రిక్ట్ కండక్ట్ చేసిన ఎవరైతే అసోసియేషన్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు ఒక ఫామ్ మీద వారు ధృవీకరిస్తారు, క్రాస్ వెరిఫై చేసిస్తారు. ఆ ఫామ్ని తీసుకొని వచ్చి మీరు వెరిఫికేషన్ అటెండ్ కావాలన్నమాట. సో అదే మాకు చెప్పడం జరిగింది ఈరోజు. సో మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో స్పోర్ట్స్లో, మీరు ఆ యొక్క ఫామ్ని తీసుకొని, అంటే ఆ అసోసియేషన్ ధృవీకరణ ఫామ్ని తీసుకొని సబ్మిట్ చేస్తే అప్పుడు మీ యొక్క క్రెడెన్షియల్ వెరిఫై అవుతాయి. ఒక కమిటీ అనేది ఉంటుంది, ఆ కమిటీ మీ యొక్క క్రెడెన్షియల్ని వెరిఫై చేస్తుంది. సో ముఖ్యంగా ఈ యొక్క రంగారెడ్డి డిస్టిక్ నుంచి మనము చూసినట్టయితే నేను గమనించింది ఏంటంటే, ఒక 3 క్యాండిడేట్లు అనేవారు వేకెంట్ అవ్వబోతా ఉన్నాయని మనకు కొంతవరకు అయితే ఐడియా అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక క్యాండిడేట్ అయితే రాలేదు. ఇంకా రెండు పొజిషన్లకు సంబంధించి దాంట్లో ఏమైపోయిందంటే, ఒక క్యాండిడేట్ కొంత ప్రాబ్లం ఉందన్నమాట, సర్టిఫికేట్ ప్రాబ్లం. అలాగే ఇంకో క్యాండిడేట్ ఎన్సీసీని క్లెయిమ్ చేయడం జరిగింది స్పోర్ట్స్లో. సో ఈరోజు చెప్పడం జరిగింది డిస్ట్రిక్ట్ అథారిటీ వాళ్ళు, మళ్ళీ ఒక తేదీ అనేది ఇవ్వడం జరిగింది. సో వారు ఆ రోజు మేము ఒక కమిటీని కూర్చోబెడతాం, అప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్నీ క్రాస్ వెరిఫై అవుతాయని చెప్పి. సో క్యాండిడేట్లు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఇంకొంచెం డౌన్లో ఉన్నారో, 70-65 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి బహుశా ఈ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సెలక్షన్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మన పరిస్థితి గమనించినట్లయితే. అలాగే ఇంకా ఇదండి ఓవరాల్గా ఇది. సో ఇది అంటే సెకండ్ మెరిట్ లిస్ట్ అంటున్నారు, స్టాండ్ బై లిస్ట్ ఉంది, మీరు సెకండ్ మెరిట్ లిస్ట్ అంటున్నారు. డెఫినెట్గా ఉంటుంది, సెకండ్ లిస్ట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇంకా మీకు ఓవరాల్ డెప్త్గా పోదాం దీంట్లో. సో ఇక్కడ మనకు లిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక స్టేజ్లో ఉన్నాం, అంటే వీఆర్ అండర్ స్టేజ్, అంటే ఫస్ట్ స్టేజ్ వీఆర్ అట్ స్టేజ్ 1లో ఉన్నాం మనం. ఈ స్టేజ్ 1 నుంచి మనం ఇంకా ఎంటర్ కాలేదు, దీంట్లోకి ఎంటర్ కాలేదు, అందరు ఇక్కడ అయిపోయారు. కాబట్టి ఇక్కడ ఫిల్టరేషన్ అనేది ఫిల్టర్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఫిల్టర్ అయిన ఏవైతే వేకెంట్ ఉంటాయో వేకెంట్ పొజిషన్లకి మళ్ళీ వీరు ఓవరాల్గా డిస్టిక్లన్నీ కలిపి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారా, లేకపోతే ఇండివిజువల్ కలెక్టర్లకు అప్పచెప్పారు కాబట్టి వారు పిలిచే అవకాశం ఉంటుంది అనేది మనకు ఒకటి క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇప్పుడు డిస్టిక్ వారికి అప్పచెప్పారు కాబట్టి ఏవైతే డిస్టిక్లో వేకెంట్ పొజిషన్స్ అంటే ఖాళీ ఏర్పడతాయో వాటికి అనుగుణంగా వారిని పిలవడం జరుగుతుంది, అంటే రికార్డింగ్ దిస్ కేటగిరీస్ అనమాట. సో మనకి ఈ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా లిస్ట్ అయితే ఉంటుంది. ఇట్స్ క్లారిటీ అయితే వచ్చిందని అది నాకు క్లారిటీగా ఉంది, మీకు కూడా అభ్యర్థులు క్లారిటీ తీసుకోవాలని చెప్పి నేను ప్రయత్నిస్తూ ఉన్నా. ఇంకోటి, ఈ యొక్క మనము ముఖ్యమంత్రి గారు కూడా చాలా చెప్పడం జరిగింది, అసెంబ్లీ సమావేశాలు కూడా చెప్పడం జరిగింది, ఈ యొక్క పంచాయతీ సెక్రటరీల గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది అనమాట. 3 years ప్రొబేషన్ పెట్టాలని చెప్పి. సో ఇక్కడ 3 years ప్రొబేషన్, ఇది నేను ముందు నుంచి అంటా ఉన్నాను, కాంట్రాక్ట్ కమ్ ప్రొబేషన్. ఎందుకంటే మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మాకు తెలుస్తూ ఉంది కాంట్రాక్ట్ కమ్ ప్రొబేషన్. సో మనకు ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది, యాన్యువల్ పర్ఫార్మెన్స్ అసెస్ చేసి నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ ఇస్తారు. అలా 3 సంవత్సరాలను సక్సెస్ఫుల్గా నీ యొక్క టర్మ్ని కంప్లీట్ చేస్తే నువ్వు 4th year స్టార్టింగ్లో యూ విల్ బీ అపాయింటెడ్ రెగ్యులరైజ్డ్ యాజ్ ఏ పంచాయత్ సెక్రటరీ grade 4. ఇది మనకు స్టార్టింగ్ నుంచి ఈ క్లారిటీ అయితే ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు అంటే వేరే ఇతరితర జాబుల్లోకి వెళ్ళిపోయారనుకోండి 3 years లోపు, అంటే వితిన్ 3 yearsలో వెళ్ళిపోయారంట. ఇక్కడ కాంట్రాక్ట్ కమ్ ప్రొబేషన్. సో వితిన్ 3 years లోపు ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి, సపోజ్ ఒక అభ్యర్థి ఉన్నాడు, ఒక ఎక్స్ అభ్యర్థి అనుకోండి, ఆయన 2019లో జాయిన్ అయ్యాడు, 2020లో వెళ్ళిపోయాడు, అంటే 1 year సర్వీస్ చేశాడు. కానీ 1 year సర్వీస్ చేశాడు, తర్వాత వేరే జాబ్ వచ్చింది, వెళ్ళిపోయిన తర్వాత ఈ పొజిషన్ అనేది వేకెంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే వారు ఈ యొక్క విలేజెస్ని బాగు చేయాలి, డెవలప్ చేయాలి, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ అన్ని ఎమ్యూనిటీస్ అని తీసుకురావాలని అనుకుంటున్నాం. బట్ ఇక్కడ ఆ ఉద్దేశంతోనే మొత్తం ఓవరాల్గా డీసెంట్రలైజ్ చేయడం జరిగిన ప్రాసెస్ అంతా.
సో డీసెంట్రలైజ్ చేసి ఒక విలేజ్కి ఒక పంచాయత్ సెక్రటరీ పెట్టాడు. కానీ ఇక్కడ ఆఫ్టర్ 1-2 ఇయర్స్ వెళ్ళిపోయిన తర్వాత వేకెంట్ అయితే పొజిషన్కి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఆలోచించి ఒక ప్రాసెస్ని అడాప్ట్ చేసుకుంటే, ప్రాసెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే 3 సంవత్సరాల వరకు, అంటే 2019 to 2022 ఈ మధ్యకాలంలో, అంటే ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని, డేట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే సపోజ్ ఒక డేట్, ఏదో ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని, అంటే డేట్ లేకుండా ఈ యొక్క డేట్ని ఫిక్స్ చేసుకొని ఒక ఇయర్ని బేస్ పెట్టుకొని 2019-2022 వరకు ఎవరైతే వెళ్ళిపోయిన వారి పొజిషన్లో నెక్స్ట్ వాళ్ళని తీసుకుంటాం. అంటే ఈ పోనీ ఒక 2 ఇయర్స్ పెట్టుకోండి, 1 ఇయర్ పెట్టుకోండి, 1-2 ఇయర్స్ పెట్టుకోండి, ఓవరాల్గా 1-2 ఇయర్స్ అయినా కూడా చాలా ఎక్కువే అవుతుంది. సో ఎవరైతే వెళ్ళిపోతారో అభ్యర్థులు, అంటే గ్రూప్ 4 కానివ్వండి, లేకపోతే విఆర్ఓ కానివ్వండి, పోలీస్ ఎస్ఐలు కానివ్వండి, ఇట్లా వెళ్ళిపోయిన అభ్యర్థులు వారి పొజిషన్లో స్టాండ్ బై లిస్ట్ వాళ్ళని తీసుకున్నారనుకోండి, ఆ పొజిషన్ వేకెంట్ ఉండదు, మళ్ళా వీళ్ళు అనుకున్న దాన్ని కూడా ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే ఈ పిక్చర్ అంతా మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి రావాలి. సో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇది ఒక మంచి ఆలోచనే, వాళ్ళకున్న ఆలోచన మంచి ఆలోచనే. ఈ ఆలోచన ఉంటే ఇంకొంతమంది అభ్యర్థులు, నాన్ సెలెక్టెడ్ అభ్యర్థులు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే వితిన్ ఒక గ్రేస్ పీరియడ్ పెట్టుకొని ఆ పీరియడ్లో వెళ్ళిపోయిన వారి పొజిషన్లో ఆయన జాయిన్ అయిన తర్వాత వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన వెళ్ళిపోతే నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళకి ఆ డేట్ నుంచి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ ప్రొబేషన్ పీరియడ్ అనేది మామూలు అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అభ్యర్థులు చాలామంది 1-2 మార్క్స్లో కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరికీ ఈ యొక్క ప్రాసెస్ అనేది అంటే మంచి చేకూరుస్తుందనే భావంతో నేను ఈ యొక్క ఆలోచించి నా యొక్క అనుభవాన్ని మీ దగ్గర పంచుకుంటున్నాను. అంటే నా ఆలోచన మీ దగ్గర పంచుకుంటా ఉన్నాను. డెఫినెట్గా అండి ఒక ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తుంది కాబట్టి ఇట్లాంటి ఆలోచన కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఏంటి ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి, ఎందుకంటే ఆచరణ సాధ్యం అవుతుందా లేదని కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో మనకు ఈ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ నేను నా ఆలోచన అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డెఫినెట్గా అండి అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోలో ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.